ఇక జైసల్మీర్కి వెళ్ళడానికి ఢిల్లీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. హాఫ్ అన్ అవర్ లో ట్రైన్ వచ్చేసింది. ఆ మధ్యలోనే రవి హెచ్ఓబి హౌస్ ఆఫ్ బిర్యానీ నుండి మటన్ బిర్యానీ తెప్పించేశాడు. ఆ బిర్యానీ తీసుకుని ట్రైన్ అయితే ఎక్కేసాం. ఢిల్లీ నుండి జైసల్మీర్కి వెళ్ళడానికి దాదాపు 16 గంటల సేపు సమయం పట్టింది. ఇక రాత్రి అవ్వగానే బిర్యానీ తిన్నాము. బిర్యానీ అయితే చాలా అద్భుతంగా ఉన్నింది. ఇక మరుసటి రోజు జైసల్మీర్కి అయితే చేరుకున్నాము. జైసల్మీర్ రైల్వే స్టేషన్ లో పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్ లో టాక్సీ మాట్లాడుకుని ఘర్ రాజ్పుతానా అనే రిసార్ట్ కి అయితే వెళ్ళిపోయాము. వెళ్లే దారిలో అయితే టిఫిన్ చేసుకున్నాము. ఆ టిఫిన్ ఏమిటంటే సజ్జల రొట్టి శాంగ్రీ అంట. కర్రీ చాలా బాగుంది. ఈ రిసార్ట్ అయితే చాలా అందంగా ఉంది. ఈ రిసార్ట్ వాళ్ళు మనకు నలుగురికి కలిపి ఒక ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఈ ప్యాకేజ్ ఏమిటంటే 2 రోజులకి రూమ్స్, క్యామెల్ రైడ్, జీప్ స్టంట్స్, బక్కీ రైడ్, ఇటువంటి 10 రకాల యాక్టివిటీస్ అయితే మనకి ఇచ్చారు. ప్రతి ఒక్క రైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇక క్యామెల్ బండి రైడ్ కూడా చేశాము. మళ్ళా సన్సెట్ చూసుకొని రిసార్ట్ కి అయితే వచ్చేసాము. రిసార్ట్ కి రాగానే డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రాజస్థానీ డాన్స్ మరియు హవాలి అయితే నా జీవితంలో మొట్టమొదటిసారి చూశాను. చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇక డాన్స్ ప్రోగ్రామ్ అవ్వగానే డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. నాకు ఆ డిన్నర్ అయితే నచ్చలేదు. నేను అలానే పడుకునేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన పేజ్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.